వీర హనుమాన్ పార్ట్ 3. మనము పార్ట్ 2లో సుగ్రీవుడిని వానరులంతా కలిసి వాళ్ళ రాజుగా ఎన్నుకొనడం విన్నాం. ఇక పార్ట్ 3లో ఏం జరగబోతోందో విందాం. అయితే వాలి మాయావి చేతిలో చావలేదు. తానే మాయావిని చంపి తిరిగి వచ్చేశాడు. తిరిగి వచ్చిన వాలికి సుగ్రీవుడు గౌరవంగా నమస్కారం చేశాడు. వాలి సుగ్రీవుడిని ఆశీర్వదించక అతన్ని కోపంగా చూసి తిట్టిపోశాడు. సుగ్రీవుడు తన కిరీటం తీసి వాలి పాదాల వద్ద పెట్టి అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వాలి కోపం పట్టలేక సుగ్రీవుడు, ఆహా అన్నా, నువ్వు శత్రువుని చంపి తిరిగి రావడం నా మహాభాగ్యం. అంతకన్నా మా అందరికీ సంతోషం ఏమున్నది? నేను బిలం దగ్గర ఎంతోసేపు నిలబడ్డాను. అందులో నుంచి రక్తం బయటికి వచ్చినప్పుడు నాకు కలిగిన దుఃఖం ఏమని చెప్పను? అప్పుడు ఆ బిలాన్ని కొండరాయితో కప్పిపెట్టి కిష్కిందకు తిరిగి వచ్చాను. నేను రాజ్యాభిషేకం కోరలేదు. పౌరులు, మంత్రులు, ఈ వానరులు పట్టుబడి నాకు రాజ్యాభిషేకం చేశారు. ఇప్పుడు నువ్వే రాజువు, నేను యువరాజును. నన్ను అపార్థం చేసుకోకు, నన్ను క్షమించు అన్నాడు. కానీ సుగ్రీవుడి మాటలను వాలి వినిపించుకోలేదు. అతను అందరినీ పిలిచి వారి ఎదుట సుగ్రీవుణ్ణి నానా మాటలు అన్నాడు. వీడు నేను మాయావిని తరుముకుంటూ వెళ్ళాం. మాయావి ఒక భయంకరమైన బిలంలో దూరాడు. వాడిని చంపిగాని కిష్కిందకు రానని శబితం చేసి ఈ సుగ్రీవుణ్ణి బిలద్వారం వద్దనే ఉండమని చెప్పాను. లోపలికి వెళ్ళాను. బిలంలో నాకు మాయావి ఒకంతట దొరకలేదు. శ్రమపడి వాణ్ణి వెతికి వెతికి పట్టుకుని చంపి వాళ్ళందరినీ చంపి తిరిగి వచ్చేసరికి బిలద్వారం కూడా నాకు కనిపించలేదు. సుగ్రీవా సుగ్రీవా అని కేకలు పెట్టినా జవాబు లేదు. ఈ దుర్మార్గుడు రాజ్యం కోసం ఆ బిలాన్ని మూసివేసి నన్ను బయటికి రాకుండా చేద్దామనుకున్నాడు. బిలానికి అడ్డంగా ఉన్న రాతిని తన్ని పగలగొట్టి తునాతునకలు చేసి నేను బయటికి వచ్చాను. ఇలా అని వాలి సుగ్రీవుణ్ణి కట్టుబట్టలతో వెళ్ళగొట్టేశాడు. సుగ్రీవుడి భార్య అయిన తారను తన భార్యగా చేసుకున్నాడు. సుగ్రీవుడు వాలి భయం కొద్దీ ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకున్నాడు. ఈ వనవాసంలో సుగ్రీవుడి వెంట మన హనుమంతుడు, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు అనే వానరులు అతని మంత్రులుగా ఉన్నారు. సుగ్రీవుడి వెంట ఉంటున్న సమయంలోనే హనుమంతుడికి రాముడితో పరిచయం కలిగింది. అది ఇలా జరిగిందన్నమాట. ఎలా? ఋష్యముఖం మీద ఉన్న సుగ్రీవుడు ఒకనాడు పంపా సరోవరం పక్కన ఉన్న వనంలో ఇద్దరు మనుషులు సంచరిస్తూ ఉండడం చూశాడు. వాళ్ళు ధనుర్బాణాలు ధరించి చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నారు. వాళ్ళను చూస్తూనే సుగ్రీవుడు భయపడిపోయాడు. వాళ్ళు వాలి పంపిన మనుషులు అయి ఉంటారని, వాలి ఋష్యముఖ పర్వతం మీదికి రాకూడదని శాపం ఉన్నది కనుక తనను చంపించడానికి ఎవరినో పంపాడని సుగ్రీవుడు అనుకున్నాడు. అతను కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతూ ఎక్కడికైనా పారిపోవాలని అనుకున్నాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడితో, వాలి ఇక్కడికి రాలేదు, అతడు వచ్చిన జాడా లేదు, భయం దేనికి అన్నాడు. వాలి వచ్చాడని నేను అనలేదు. ఆ ఇద్దరు మనుషులను చూడు, వాళ్ళ వద్ద ఉన్న ధనుర్బాణాలు, ఖడ్గాలు చూడు. వాళ్ళని చూస్తే ఎవరికైనా భయం కలుగుతుంది. వాళ్లను వాలి నాపైకి పంపాడని నా అనుమానం. రాజైన వాడికి ఎందరో సహాయకులు ఉంటారు. మనం గూఢచారులను గురించి ఏమరిపాటి ఉండరాదు. ఉంటే మనం చనిపోతాం. రాజులు శత్రువులను నాశనం చేయడంలో అనేక ఉపాయాలు ఆలోచిస్తూ ఉంటారు. అందులోనూ వాలి మహా తెలివి కలవాడు. చూడు హనుమంతు, నువ్వు వెళ్ళి వాళ్ళు మాట్లాడుకునే మాటలు విని వాళ్ళు మంచివాళ్ళ దుర్మార్గులా తెలుసుకో. వాళ్ళు అరణ్యాలలో ఆయుధాలు ధరించి ఎందుకు తిరుగుతున్నారో అడుగు. వారికి నా మీద ఏదైనా ద్వేషభావం ఉంటే దాన్ని పోగొట్టి నాపై వారికి సద్భావం కలిగేటట్టు చెయ్యి అన్నాడు సుగ్రీవుడు. అలాగే చేస్తానని చెప్పి హనుమంతుడు రామలక్ష్మణులు సంచరిస్తున్న చోటికి బయలుదేరాడు. అతను తన వానర రూపాన్ని మార్చుకుని ఒక
బ్రహ్మచారి రూపం ధరించి రామలక్ష్మణులను సమీపించి అతి వినయంగా, అయ్యలారా, మిమ్మల్ని చూస్తే రాజర్షులు, గ్రామదేవతా సమానులుగాను, తపోవ్రతం పూనిన వారు అనిపిస్తున్నారు. మీరు ఈ పంపా తీరానికి ఎలా వచ్చారు? మీరెవరు? మిమ్మల్ని చూసి ఇక్కడి వన్యమృగాలు బెదిరిపోతున్నాయి. మీ విశాలమైన భుజాలు, ఏనుగు తొండాల వంటి చేతులు చూస్తే సమస్తమైన ఆభరణాలు ధరించి రాజ్యాలు ఏలదగిన వారిగా ఉన్నారు అన్నాడు. రామలక్ష్మణులు మాత్రం ఏ మాత్రము మాట్లాడలేదు. తిరిగి హనుమంతుడు ఇలా అన్నాడు: సుగ్రీవుడనే వానరరాజు మహాధర్మాత్ముడు, గొప్ప బలశాలి. అన్న వెళ్ళగొట్టగా ఆయన చాలా ఇక్కట్లు పడుతున్నాడు. నేను ఆయన మంత్రిని, హనుమంతుడనే వానరుణ్ణి. సుగ్రీవుడు పంపగా ఋష్యమూకం నుంచి నేను వచ్చాను. నేను కామ రూపుణ్ణి, అందుచేత ఈ బ్రహ్మచారి వేషం ధరించి వచ్చాను. ఎక్కడికైనా వెళ్ళగల శక్తి నాకున్నది. సుగ్రీవుడు మీ స్నేహం కోరుతున్నాడు. ఈ మాట వినగానే రాముడి ముఖం సంతోషంతో వికసించింది. రావణుడు ఎత్తుకుపోయిన సీతను తిరిగి సంపాదించడానికి వానరరాజైన సుగ్రీవుడి సహాయం పొందమని కబంధుడు రాముడికి చెప్పాడు. రాముడు లక్ష్మణుడితో, తమ్ముడు, వెదకబోయిన తీగ కాళ్లకు చుట్టుకున్నట్లు మనం చూద్దామనుకుంటున్న సుగ్రీవుడే మన కోసం తన మనిషిని పంపాడు. ఇతను చాలా బుద్ధిమంతుడుగా కనిపిస్తున్నాడు. మాట్లాడుతున్నంతసేపు అతని ముఖం చాలా నిర్మలంగాను, నిష్కపటంగాను ఉన్నది. ఇతనితో నువ్వు మాట్లాడు అన్నాడు. లక్ష్మణుడు హనుమంతుడితో, సుగ్రీవుడి సుగుణాలు మాకు తెలిసినవే. మేము ఆ సుగ్రీవుడిని వెతుక్కుంటూ వస్తున్నాం. నువ్వు కోరినట్లే మేము సుగ్రీవుడితో స్నేహం చేసుకుంటాం అన్నాడు. రాముడికి సుగ్రీవుడి పట్ల ఏదో పని ఉన్నది కాబట్టి రాముడు సుగ్రీవుడికి తిరిగి రాజ్యం వచ్చేందుకు తోడ్పడవచ్చని హనుమంతుడు ఊహించి సంతోషం పొంది, మీరిద్దరూ అసలు భయంకరమైన దండకార్యానికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. రాముడు లక్ష్మణుని తమ వృత్తాంతం చెప్పమన్నాడు. లక్ష్మణుడు ఇలా చెప్పసాగాడు: ఇతను దశరథ మహారాజు పెద్ద కొడుకు రాముడు. రాజు కావలసిన వాడు, తండ్రి మాట జవదాటనివాడు. అలాంటివాడు రాజ్యభ్రష్టుడై నాతో కూడా వనవాసం వచ్చాడు. మాతో పాటు ఇతని భార్య సీతాదేవి కూడా వనానికి వచ్చింది. నేను ఇతని తమ్ముణ్ణి. నా పేరు లక్ష్మణుడు. ఈ రాముడి గొప్ప గుణాలకు నేను దాసుణ్ణి. మేం లేని సమయంలో ఎవడో రాక్షసుడు ఇతని భార్యను అపహరించి తీసుకుపోయాడు. వాడెవడో మాకు తెలియదు. ఆ రాక్షసుడి జాడ సుగ్రీవుడి ద్వారా తెలుస్తుందని మాకు మరొక రాక్షసుడు చెప్పగా ఇలా వచ్చాం. అడిగావు కనుక మా సమాచారం దాచకుండా నీకు చెప్పాం. ఎంతటి వారికైనా శరణు ఇయ్యగల ఈ మహాపురుషుడు ఇప్పుడు సుగ్రీవుడి శరణు కోరుతున్నాడు. సుగ్రీవుడు అనుగ్రహించాలి. దానికి హనుమంతుడు, మా రాజు సుగ్రీవుడే మిమ్మల్ని వెతుక్కుంటూ రావలసిన పరిస్థితి. తన రాజ్యాన్ని, భార్యను వాలి కాజేయడం చేత ఆయన చాలా విచారకరమైన పరిస్థితిలో ఉన్నాడు. సీతాదేవిని వెతకడానికి ఆయన మీకు సహాయపడగలడు అన్నాడు. తరువాత అతను వారిని సుగ్రీవుడి వద్దకు రమ్మన్నాడు. లక్ష్మణుడు రామునుడితో, మనం సుగ్రీవుడి వద్దకు పోదాం. అతని సహాయం వల్ల నీ కార్యం నెరవేరుతుంది అన్నాడు. వెంటనే హనుమంతుడు తన బ్రహ్మచారి రూపం వదిలి వానర రూపం ధరించి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకుని ఋష్యమూక పర్వతం మీదికి వెళ్ళాడు. అయితే సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద లేడు. సమీపంలోని ఉన్న మలయ పర్వతం మీద భయంతో దాక్కున్నాడు. హనుమంతుడు మలయ పర్వతం మీద ఉన్న సుగ్రీవుడిని కలుసుకుని, ఆ వచ్చిన వాళ్ళు రామ లక్ష్మణులు, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాళ్ళు, దశరథ మహారాజు కొడుకులు. రాముడు నియమం పాటించి అరణ్యవాసం వచ్చాడు. అతని భార్యను ఎవడో రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అందుచేత ఆ రాముడు నిన్ను శరణుజొచ్చాడు. అన్నదమ్ములైన రామలక్ష్మణులు నీ స్నేహం కోరుతున్నారు. వీరిని చేరదీసి ఆదరించు అన్నాడు. ఈ మాట విని సుగ్రీవుడు ఎంతో సంతోషించాడు. అతను అందమైన మానవుడి రూపం ధరించి రామలక్ష్మణుల వద్దకు వచ్చి, మిమ్మల్ని గురించి హనుమంతుడు నాతో అంతా చెప్పాడు. రాజువైన రామ, నీవు నా వంటి వానరుడి స్నేహం కోరడం
నాకు ఎంతో గౌరవము, లాభదాయకమును. నీకు నా స్నేహం కావాలంటే నా చేతిలో చెయ్యి వేసి స్నేహధర్మం నిర్వర్తించు అన్నాడు. రాముడు సుగ్రీవుడి చేతిలో చెయ్యి వేసి అతన్ని గాఢంగా కౌగిలించుకున్నాడు. అప్పుడు హనుమంతుడు అరణి మథించి అగ్ని చేసి ఆ అగ్నిని పూజించి రాముడికి సుగ్రీవుడికి మధ్యగా దాన్ని ఉంచాడు. రామ సుగ్రీవులు ఆ అగ్నిని ప్రదర్శనం చేసి అగ్ని సాక్షిగా సఖ్యం చేసుకున్నారు. అప్పుడు సుగ్రీవుడితో, నువ్వు నాకు స్నేహితుడివయ్యావు. ఇక నీ దుఃఖమే నా దుఃఖం, నీ సుఖమే నా సుఖం అన్నాడు. సుగ్రీవుడు దట్టమైన ఆకులు గల ఒక మద్ది కొమ్మ విరిచి దానిపైన రాముడితో సహా కూర్చున్నాడు. లక్ష్మణుడు కూర్చోవటానికి హనుమంతుడు ఒక చందన వృక్షం కొమ్మ విరిచాడు. తరువాత సుగ్రీవుడు తనకు వాలికి మధ్య వైరం ఎలా వచ్చినది వివరంగా చెప్పాడు. అంతా చెప్పి తను రాముడితో, వాలి భయంతో నేను కుంగిపోయి ఉన్నాను, నా భయం తొలగించు రామా అన్నాడు. రాముడు వాలి సుగ్రీవుల వృత్తాంతమంతా విని చిరునవ్వుతో, స్నేహానికి ఉపకారమే ఫలం, నీ భార్యను కాజేసిన వాలిని నేను చంపుతాను అన్నాడు. సుగ్రీవుడి ఈ మాటకు ఎంతో సంతోషించి, రామా, నీ దయ వల్ల నాకు నా భార్య రాజ్యము తిరిగి రావాలి. అందుకోసం నువ్వు వాలిని చంపే ప్రయత్నం చెయ్యి. సీతాదేవిని మాత్రం నేను నీకు తెచ్చి ఇస్తాను. ఆమె పాతాళంలో ఉండని, స్వర్గంలో ఉండని, నేను ఆమెను తెచ్చి ఇయ్యటం మటుకు నిజం. ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తోంది, నేను చూసినది సీతే అని అయి ఉండాలి. ఆమె నన్ను, నా వెంట ఉన్న నలుగురు వానరులను చూసి మా ముందు ఒక నగల మూట పడవేసింది. వాటిని చూసి మేము వాటిని దాచి ఉంచాం. వాటిని నువ్వు గుర్తించగలవేమో చూడు అన్నాడు. రాముడు ఆత్రంగా, మిత్రమా, వాటిని వెంటనే తెచ్చి నాకు చూపించగలవా అన్నాడు. సుగ్రీవుడు వెంటనే లేచి ఒక గుహలోకి వచ్చి సీతాదేవి పై బట్టల్లో మూటగట్టి ఉన్న అందమైన ఆభరణాలను తెచ్చి రాముడి ముందు పెట్టి, చూడు మిత్రమా అన్నాడు. రాముడు వాటిని చూస్తేనే హా సీత అని పడిపోయి కంట నీరు కార్చుతూ నిట్టూర్పులు విడవసాగాడు. అతను లక్ష్మణుడితో, లక్ష్మణ, రాక్షసుడు తనను తీసుకుపోయేటప్పుడు సీత ఈ నగలని మెత్తని గడ్డిగల ప్రాంతంలో పడవేసి ఉంటుంది. అందుచేతనే ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయి అన్నాడు. లక్ష్మణుడు రాముడితో, ఈ కేయూరాలు, కుండలాలు నేను గుర్తించలేను, కానీ సీత కాళ్లకు రోజు నమస్కరించేటప్పుడు కనిపించే ఈ అందెలను మాత్రం గుర్తించగలను అన్నాడు. రాముడు దీనంగా సుగ్రీవుణ్ణి, నువ్వు చూస్తుండగా ఆ రాక్షసుడు సీతను ఎటుగా తీసుకుపోయాడు మిత్రమా అని అడిగాడు. ఇంతటితో మన వీర హనుమాన్ పార్ట్ 3 సమాప్తి. మళ్ళీ పార్ట్ 4లో కలుద్దాం. అన్నట్టు మరిచాను పిల్లలు, మీకు నేను చెప్పే కథలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. నేను మీకు మరిన్ని కొత్త కథలు చెప్తూ ఉంటాను. సరేనా?